గాజులరేగ గ్రామం విజయనగరానికి పూర్వమే ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే ముత్యాలమ్మవారి ఆలయం ఉంది. ఇది పురాతన ఆలయం. మొదట్లో ఈ ఆలయ ప్రాంతంలో చెక్క బొమ్మలు పుట్టతో కూడి ఉండేది. తరువాత కాలంలో దాతల సహకారంతో అభివృద్ధి చెందింది. గాజులరేగలో ముత్యాలమ్మ పండగ 1973 ప్రాంతంలో ఇక్కడ ఒక చిన్న గుడి, అమ్మవారి విగ్రహం ఏర్పరచబడ్డాయి. చైత్రశుద్ధ పౌర్ణమి నాటికి వచ్చే తొలి మంగళవారం ఇక్కడ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుంది. సోమ, మంగళ, బుధవారాల్లో 3 రోజుల పాటు ఘనంగా తొలేళ్ళు, సిరిమాన పండుగలు జరుగుతాయి. ఈ పండుగలో పాలధార, అంజలి రథం, ఏనుగు రూపంతో కూడిన రథం, అవి కాకుండా విజయనగరానికి ప్రఖ్యాతిగాంచిన పులివేషాలతో సంబరం అంబరాన్ని అంటుతుంది. సిరిమాన ఉత్సవం అనేది మొట్టమొదటిగా పైడితల్లి అమ్మవారి పండుగలో మొదలు కాగా, తర్వాతి కాలంలో మిగతా చోట్ల గ్రామదేవతల ఉత్సవాల్లో కూడా ఆ సాంప్రదాయం క్రమక్రమంగా నెలకొల్పోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ కనపడుతున్న ఈ గద్దెనే దేవుని గద్దె లేదా అమ్మవారి సన్నిధిగా పిలుస్తారు. ప్రజలు, భక్తులు తమ మొక్కుబడులను ఇక్కడ తీర్చుకుంటారు. అమ్మవారి తిరుమాన సంబరం రోజు అన్ని రథాలు తొలుత ఇక్కడి నుంచే పూజలు అందుకొని ఊరేగింపుగా బయలుదేరతాయి. మళ్ళీ ఆఖరున ఇక్కడికే వచ్చి చేరతాయి. ఫ్రెండ్స్, ఇది ముత్యాలమ్మ తల్లి జాతర తాలూకు విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంత సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను. మరో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్. మీ వాసు చిర్రావురి.